స్పెయిన్‌లో తాజాగా జరిగిన ఉదంతానికి సంబంధించిన అంశం మీద ఏదైతే మొరాకోలో నుంచి ఎగబడ్డటువంటి దుర్మార్గపు చేష్టల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్పెయిన్‌లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇల్యూమినాటి లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. యూరోప్‌లో క్రైస్తవ ప్రాబల్యం తగ్గించేసి ఇస్లాం డామినేషన్‌ని పెంచడం. ఉన్నట్టుండి మొరాకో నుండి స్పెయిన్‌లోకి ముస్లిమ్స్ ప్రవేశిస్తున్నారు వేల సంఖ్యలో. గంటకి 12,000 మంది చొప్పున ఇప్పటిదాకా 60,000 మంది స్పెయిన్‌లోకి చొరబడ్డారు. ఇది నేను ఆయన వీడియో పెట్టేటానికి. మొరాకో నుండి స్పెయిన్లోకి చొరబడుతున్నటువంటి వాళ్ళు అందరూ యువకులే, అంటే మిలిటరీలో పనిచేసే అర్హత ఉన్నవాళ్ళు. స్పెయిన్లోకి చొరబడిన మొరాకో యువకులు ఇళ్లలోకి చొరబడి ఆక్రమించుకుంటున్నారు. స్పెయిన్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ విధించి సైన్యాన్ని రంగంలోకి దించింది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి. అదే సందర్భంలో మొరాకో స్పెయిన్లో భౌగోళిక స్వరూపం చూస్తే మొరాకో ఉత్తర ఆఫ్రికాలో చివరగా ఉంటుంది. స్పెయిన్ యూరప్లో భాగం కానీ మొరాకోతో సంబంధం ఉంది. ఎలాగంటే మొరాకోని స్పెయిన్ని విడదీస్తూ జిబ్రాల్టర్ జలసంధి ఉంటుంది. ఈ జిబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ సముద్రాన్ని కలుపుతుంది. ప్రపంచ సముద్ర రవాణాలో జిబ్రాల్టర్ జలసంధి ముఖ్య పాత్ర వహిస్తుంది. జిబ్రాల్టర్ జలసంధి ఒక చోట 13 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటూ మొరాకో స్పెయిన్ల మధ్య అతి దగ్గర సరిహద్దుగా ఉంటుంది. జస్ట్ రామేశ్వరం శ్రీలంకల మాదిరిగా. చొరబాట్లు ఎక్కడి నుండి ఎక్కడికి జరిగాయి? మొరాకో సముద్ర తీర పట్టణ ప్రాంతమైనటువంటి ఫినిదెక్ నుండి స్పెయిన్ తీర పట్టణాలైన సియూటా, మెలిల్లాలోకి చొరబడ్డారు. చిన్న చిన్న బోట్లలో మొరాకో నుంచి స్పెయిన్ సరిహద్దుల దగ్గరికి చేరుకుని కంచె ఎక్కి చొరబడ్డారు. మొరాకో బోర్డర్ పోలీస్ సరిహద్దు గేట్లు తెరిచి యువకుల్ని స్పెయిన్ వెళ్ళడానికి సహకరించారు. కనీసం 1000 మంది యువకులు 13 కిలోమీటర్లు జిబ్రాల్టర్ జలసంధిలో ఈదుకుంటూ స్పెయిన్ చేరుకున్నారు. ఇటీవలే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సముద్ర మార్గం ద్వారా ఈదుకుంటూ తమ ఉగ్రవాదులను గుజరాత్లోకి పంపిస్తామని ప్రకటించింది. నిన్న జిబ్రాల్టర్ని ఈదుకుంటూ స్పెయిన్కి చేరుకున్న ఘటనతో లష్కరే తోయిబా ప్రకటనతో పోల్చుకోవాల్సిందే. రాత్రిపూట ఈదుతూ వెలుతురు రాగానే సముద్రంలోనే చిన్నపాటి లైఫ్ జాకెట్ ఉపయోగించి విశ్రాంతి తీసుకుని చీకట పడగానే మళ్ళీ ఎత్తు తీరానికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తోంది లష్కరే తోయిబా. బహుశా పాకిస్తాన్ నేవీ అరేబియా సముద్రంలో శిక్షణ ఇస్తుండొచ్చు. మొరాకో చొరబాట్లకు కారణం ఇంత అకస్మాత్తుగా మొరాకో చొరబాట్లకు కారణం స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచేజ్. స్పెయిన్ దేశపు రాజరిక వ్యవస్థతో కూడిన రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. స్పెయిన్లో రాజు ఫిలిప్ VI, సుప్రీం లీడర్ జస్ట్ డెన్మార్క్ లాగా. స్పెయిన్ నాటో సభ్య దేశం. ఇరాన్ మీద దాడి చేయడం కోసం స్పెయిన్లో నాటో స్థావరాలను వాడుకోవాలని అమెరికా కోరితే స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. 2 నెలల క్రితం అమెరికన్ మిలిటరీ రవాణా విమానం ఇంధనం కోసం స్పెయిన్ చేరుకున్నప్పుడు పెడ్రో శాంచెజ్ ల్యాండింగ్ కోసం అనుమతి ఇవ్వలేదు. దాంతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, పెడ్రో శాంచెజ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. దాని పర్యవసానమే మొరాకో నుండి స్పెయిన్లోకి చొరబాట్లు జరిగాయి. మార్కో రూబియో వైట్ హౌస్ నుండి వెనిజులా వ్యవహారం నడిపిస్తున్నాడు. మార్కో రూబియోతో పాటు అమెరికా రక్షణ మంత్రి హెక్సెత్లకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు ఇస్తున్నాడు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి మద్దతు ఇవ్వని దేశాలను ఎలా దెబ్బతీస్తారో స్పెయిన్ ఒక ఉదాహరణ. భారత ఉపఖండంలోని ముస్లింలు కళ్ళు తెరవాలి. స్పెయిన్ క్రైస్తవ దేశం మరియు మొరాకో ముస్లిం మెజారిటీ దేశం. ఇరాన్ మీద దాడిని వ్యతిరేకిస్తున్న స్పెయిన్కి మొరాకో ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ముస్లిం బ్రదర్హుడ్ అనేది కీలకమైన సంస్థ అన్ని ముస్లిం దేశాలకి. ISIS, అల్-ఖైదా, ముస్లిం బ్రదర్హుడ్ అనేవి ముస్లిమ్స్కి చెందినవిగా అమెరికా, ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాయి. అఫ్కోర్స్ ఈజిప్ట్, టర్కీ, ఖతార్లతో పాటు ఇతర ముస్లిం దేశాలు ముస్లిం బ్రదర్హుడ్కి నిధులు సమకూరుస్తూ ఉంటాయి. పేరుకే ముస్లిం బ్రదర్హుడ్, కానీ అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ముస్లిం బ్రదర్హుడ్ నాయకులు రహస్యంగా వాటికన్ వెళ్ళి పోపును కలిసి చర్చలు జరుపుతారు, కానీ వాటి వివరాలు బయటికి చెప్పరు. వీళ్ళకంటే ఒకరోజు ముందే డీప్ స్టేట్ వ్యక్తులు పోపును కలిసి ముస్లిం బ్రదర్హుడ్ నాయకులకి ఏం చెప్పాలో డిక్టేట్ చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం అరబ్ దేశాలకు తెలీదా? తెలుసు, కానీ అది స్నేహపూర్వక సమావేశం అని బయటికి చెప్తాయి. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఇంతవరకు ఏ విలేకరి అరబ్ నాయకులు ప్రశ్నించలేదు కూడా. ఎందుకంటే ప్రశ్నిస్తే వాళ్ళు తర్వాత రోజు సూర్యోదయాన్ని చూడలేరు. సో ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఆగ్నేయ ఆసియాలోని ముస్లిమ్స్కి ఏం చేయాలో ఏం చేయకూడదో శాసిస్తుంది. మొరాకో యువకులు అకస్మాత్తుగా స్పెయిన్లోకి చొరబడ్డానికి ముస్లిం బ్రదర్హుడ్ కారణం. ముస్లిం బ్రదర్హుడ్కి రహస్యంగా ఆదేశాలు వచ్చాయి ఎలా చొరబడాలో అన్నటువంటి. ప్రస్తుతం స్పెయిన్లో పరిస్థితి ఏంటి? మొరాకో నుండి చొరబడ్డ యువకులు తిరిగి మొరాకో వెళ్ళిపోయారు. బేకన్, పంది మాంసం. స్పెయిన్ సైన్యం బేకన్ అనే ఆయుధాన్ని వాడి ముస్లిమ్స్ని వెనక్కి తిరిగి మొరాకో వెళ్ళేలా చేసింది. బేకన్ అంటే పంది మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆర్టిలరీ గన్స్లో పెట్టి మొరాకో యువకుల మీదకి పేల్చాయి. మీద పడ్డ పంది మాంసం ముక్కలను చూసి అవి పంది మాంసం అనుకుని అని తెలుసుకుని గుంపులు కాస్త చల్లా చెదురుగా పారిపోయారు. చొరబాటుదారులు ఎక్కడ కనబడ్డ స్పెయిన్ సైన్యం బాకన్ మొక్కల్ని వెదజల్లడం చేసింది. చరిత్ర: మొరాకో 1912 నుండి 1956 వరకు స్పెయిన్ వలస పాలనలో ఉండేది. మొరాకోని స్పెయిన్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఆక్రమించాయి.
1912లో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు మొరాకోను విభజించి పాలించడానికి గాను ఫెజ్ అనేటటువంటి ఒప్పందం, ట్రీటీ ఆఫ్ ఫెజ్ చేసుకుని మొరాకోను 2 భాగాలుగా చేసి పరిపాలించాయి. స్పెయిన్ మొరాకోలోని ఉత్తర భాగం అయినటువంటి రిఫ్ ప్రాంతం మరియు దక్షిణ మొరాకోలోని కెఫ్జూబీ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుని మిగతా మొరాకోని ఫ్రాన్స్కి అప్పచెప్పింది. మొరాకో ఉత్తర భాగంకి 1956లో స్వతంత్రం వస్తే దక్షిణ మొరాకోకి 1958లో స్వతంత్రం వచ్చింది. ఇదే ట్రిక్ పాయింట్. మొరాకో నుండి స్పెయిన్ వైదొలిగిన మొరాకోకి చెందినటువంటి 2 నగరాలని స్పెయిన్ తన ఆధీనంలోనే ఉంచుకున్నది. అవి సియూటా, మెలిల్లా. సో అవి మావే అని ఈ 2 నగరాల్లోకి చొరబడ్డారు. అనధికారికంగా ఈ 2 నగరాలు ఒకప్పుడు మొరాకోలో భాగంగా ఉండేవి. కానీ 1956లో స్పెయిన్ ఈ 2 నగరాలని మొరాకోకి చెప్పలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమకు ఎదురు చెప్పే దేశాలని ఎలా ఇరుకుని పెట్టగలవో ఈ ఘటన ఒక ఉదాహరణ. ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్న యూరప్ దేశాలకి స్పెయిన్ దేశపు ఘటన ఒక హెచ్చరిక. మాట వింటే సరి, లేకపోతే ఇదే ముస్లిం బ్రదర్హుడ్ చేత యూరప్ మొత్తం తగలబెట్టించేస్తామని చెప్పకనే చెప్పినట్టే. స్పెయిన్ ప్రయోగించిన పంది మాంసం ఆయుధాన్ని మిగతా యూరప్ దేశాల్లోని ప్రజలు సీరియస్గా తీసుకుని ప్రయోగిస్తే యూరప్ శ్మశాన వాటికగా మారుతుంది. ఇజ్రాయెల్కి కావాల్సింది ఇదే. ఇల్యూమినాటికి యూరప్తో అవసరం తీరినాడు యూరప్ని వదిలేస్తారు. యూరప్ క్రైస్తవ సంస్కృతిని గొప్పగా చెప్పుకునే అవకాశం ముందు ఉండబోదు. ముస్లిం బ్రదర్హుడ్ సింబల్ అరచేయితో బొటనవేలు ముడుచుకుని ఉంటుంది. అదే కాంగ్రెస్ గుర్తు, బొటనవేలు బయటికి ఉండి ఉంటుంది.